ప్రభు పాడైనదని కానీ దేశం గురించి ఇందాక చూసాము, దేశం పాడైపోయింది. కానీ ఆ పాడైనటువంటి దేశాన్ని బాగుపరచడానికి, ఇంకెన్నడూ పాడు, దుఃఖము, క్షీణత అనే మాటలు లేనటువంటి దేశాన్ని కట్టడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. నీతి, నిజాయితీ, యథార్థత కలిగినటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన పంపించాడు. తర్వాత ఒక పరిశుద్ధ రాజ్యాన్ని కట్టడానికి యేసుక్రీస్తు ప్రభుని పంపించాడు. ఒకేసారి తన రక్తంతో కడగబడిన వారు మాత్రమే ప్రవేశించేటటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి రాజ్యాన్ని, దేశాన్ని కట్టడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎలా పంపించాడని అభిషేకించి పంపించాడు. ఆ శక్తి, ఆ అధికారము, ఆ ఆధిపత్యము యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పొందుకుంటూ వచ్చాడు. ఎట్లా? ఆయన మరణాన్ని జయించాడు. ఎట్లా? వేదన పడుతూ వచ్చాడు. ఎట్లా? బాధలతో వచ్చాడు. ఎట్లా? తన చివరి రక్తపు పొట్టు వరకు ఎక్కడ తన కొరకు ఉంచుకోకుండా, దాచుకోకుండా మన కొరకు కాల్చుతా వచ్చాడు. మన కొరకు దీనుడైపోతూ వచ్చాడు. మన కొరకు దరిద్రుడవుతా వచ్చాడు. మన కొరకు వస్త్రహీనుడైపోతూ వచ్చాడు. అందుకే ఆయన అభిషక్తుడైనాడు. అందుకే ఆయన అధికారి అయినాడు. అందుకే ఆయన పరిశుద్ధుడయ్యాడు. అందుకే మానవాళి పాపాన్ని సంపూర్ణంగా తీయడానికి ఆయన ఒక్కడే యోగ్యుడు అనడానికి దేవుడు అవుతూ వచ్చాడు. ఈ రాజ్య స్థాపన కొరకు మనకు ఒక పని చెప్పాడు. ఏంటది? రక్షణ పొందని మీరందరూ మౌనంగా ఉండొద్దు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఎందుకు ప్రకటించాలి సువార్త అంటే? ఆయన రాజ్యం కట్టడానికి ఆయన వేసాడు పునాది, దాని మీద మనల్ని కడుతున్నాడు. ఇంకా అనేకులు మనం వచ్చే ఆ యొక్క నీతి కలిగిన రాజ్యంలో, యథార్థత కలిగిన రాజ్యంలో, పరిశుద్ధత కలిగిన రాజ్యంలో ఎవ్వరు స్వాతంత్రం గురించి పోరాడనక్కర్లేదు. అటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం కలిగినటువంటి ఆ పరిశుద్ధ రాజ్యంలో అనేకులను చేర్చడానికి